హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రివ్యూ ఆఫ్ పుష్ప 2 ట్రైలర్ అండి. యాక్టెడ్ బై అల్లు అర్జున్ గారు, రష్మిక మందన గారు అండ్ ఫస్ట్ ఫదేల్ గారు. యాక్చువల్గా రివ్యూ చేద్దామని అనుకుంటున్నా, స్టార్ట్ చేసినాము. ఇప్పుడే ట్రైలర్ చూసినాము, మాకు ఇద్దరికి సూపర్గా నచ్చింది అది. అండ్ ఆ ట్రైలర్లో మెయిన్ సీక్వెన్స్ ఏందో, మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ సరుకు అనేది ఇంటర్నేషనల్కి వెళ్ళిపోయింది. మెయిన్గా అది ఇప్పటి వరకు ఆయన మేబీ ఆ లోడ్ని అల్లు అర్జున్ గారు లోడ్ని తీసుకోవడం జరిగింది, కానీ ఇప్పుడు అదే లోడు ఆయనే డైరెక్ట్ షిప్ పైన పంపించడం కూడా ఒకటి ఉంది. ఆ లోడ్ బాగా చూస్తే ఆ ట్రైలర్లో అది ఆ లోడ్ డైరెక్ట్ ఇంటర్నేషనల్ వెళ్ళిపోయింది. ఆ లోడ్ ఇంతకుముందు నేషనల్ వైడ్ ఉన్నాయి, ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్ వెళ్ళిపోయింది. సో మాస్ క్లాస్ రెండు ఉండొచ్చు మేబీ. అండ్ రెండోది మెయిన్ పాయింట్ ఏంటంటే ఫహద్ ఫాసిల్ గారి గురించి చెప్పాలి. ఆయన యాక్టింగ్ గురించి పిచ్చలు. మెయిన్గా ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ అండి. ముందు దాంట్లో పార్ట్ 1 చూస్తే అంత ఫైర్ లేదు ఆయన దగ్గర. ఇప్పుడు పుష్ప ఫైర్ ఆయనకు వచ్చేసింది, ఆయనకు వచ్చింది పుష్ప ఫైర్. ఇప్పుడు పుష్ప గారు అంటే అల్లు అర్జున్ గారి ఫైర్ వైల్డ్ ఫైర్ అయిపోయింది. అంటే లాస్ట్ లో డైలాగ్ ఉంటుంది చూడండి, పుష్ప అంటే ఫ్లవర్ అంటే ఫైర్ అంటాడు, వైల్డ్ ఫైర్ అంటాడు. అంటే ఆడ ఫైర్, ఆ ఫైర్ ఈయన అయ్యారు ఎవరు, ఫహద్ ఫాసిల్ గారు విలన్. ఆ రేంజ్ ఎక్స్ట్రీమ్ విలనిజం చూపించినాడు. యాక్చువల్గా స్టోరీ ఏంటంటే ఇద్దరు ఈగోల పర్సన్స్ మధ్య జరిగే ఫైట్ అనుకోండి. యాక్చువల్గా అంటే హీరో డబ్బుల కోసం ఒక రూపాయి కూడా వదిలాడు, ఎక్కడైనా ఇంటర్నేషనల్ పైన వెళ్తాడు. అదే ఫహద్ ఫాసిల్ గారు ఈగో చేయాలి. ఫస్ట్ పార్ట్ లో చూసినారు కదా, ఆయన ఇన్సల్ట్ అవ్వబడ్డాడు కదా, దానివల్ల ఆ ఈగో ద్వారా ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు అని ఇద్దరు ఈగో పర్సన్స్ ద్వారా వచ్చే స్టోరీనే ఇప్పుడు ఇది చూడబోతారు. మనం జాలిరెడ్డిని కూడా మర్చిపోవడానికి వీలలేదు, ఆయన కూడా ఉన్నాడు. మెయిన్గా ఆయన కూడా ఉన్నాడు, ప్లస్ ఈయన రావు రమేష్, ఆయనకు కూడా ఒక ధమ్కి ఉంది, అంటే ఒక వార్నింగ్ ఉంది. అది చూడండి మీరు మిస్ అవ్వకండి. ఒక జాతర జరిగింది యాక్చువల్గా 70 crores అయిందట. ఓన్లీ జాతర సీన్ కి 70 crores అయింది. అంటే అంత రేంజ్ లో ఉంది జాతర సీన్. ప్లస్ హాఫ్ గుండు తీసినారు ఒక పర్సన్ ని. అది మేము చెప్పకూడదు, అది మేము చెప్పడం కరెక్ట్ కాదు, మీరు చూడండి. ఆ పర్సన్ జాగ్రత్త అనుకుంటున్నాం, అది కూడా తెలియదు. అది ఎగ్జాక్ట్ గా మేము చెప్పకూడదు కూడా, ఖచ్చితంగా అది జాలిరెడ్డే. చూస్తే బాగా నీట్గా చూస్తే, బట్ బాగా చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ పర్ఫార్మెన్స్ పీక్స్ అబ్బా, అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ఈసారి ఒప్పుకోవాలి, తగ్గేదేలే. ఆ రేంజ్ లో ఇచ్చినాడు, ఈసారి తగ్గేదే లేదంటే ఇంకా అసలు పీక్స్ అండి. అది పండగ పుష్ప 2 ఒక 3-4 months కంటిన్యూగా రివ్యూస్ అవి ఇవి. తప్పకుండా మూవీ రివ్యూ కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. పుష్ప 2 December 5th నైట్ 12 కి స్టార్ట్ చేస్తారంట ప్రీమియర్ షో. మేబీ మేము వెళ్తే ట్రై చేస్తాము, టికెట్ పెడితే ఆ రోజు కూడా రివ్యూ పెడతాం. December 6th మేబీ ఖచ్చితంగా రివ్యూ మన ఛానల్లో ఉంటుంది అనుకుంటున్నాం. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇట్లా రివ్యూస్ కూడా వస్తుంటాయి ఇప్పటి నుంచి. సో మాకు సపోర్ట్ చేయండి. మేము ఇంకా కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి ఇట్లా ట్రైలర్ ఇవన్నీ ట్రైనింగ్ ట్రై చేస్తాం. ఆయన స్టైలిష్ స్టార్ అనడానికి కొన్ని ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి ఈ పుష్ప 2లో. ఓ రేంజ్ అసలు ఫైర్ ఇక్కడ వస్తా అంటే సిగరెట్ దాంతో వెలిగించుకోవడం ఏందండి అసలు అది ఆ స్వాగ్, అది ఫ్లాట్ అంది అసలు. ఆ స్టైలింగ్ ఇంతవరకు ఎవరు ట్రై చేస్తున్నారు. ఫైర్ ఇక్కడ వస్తుంది, సిగరెట్ వెలిగించుకోవడం స్టైల్ అంది. అందుకే ఆయన స్టైలిష్ స్టార్. ఆ స్టైల్ని ఎక్స్టెండ్ అయిపోయి ఐకాన్ స్టార్ అయినారు. ఆ రేంజ్ స్టైల్ ఇచ్చేసినాడు. ఎక్కడ చూడండి, పార్ట్ 1లో చూసినప్పుడు ఆ డ్రెస్సింగ్ సెన్స్ ఎంత నార్మల్గా ఉంటుంది, ఇక్కడ అసలు డైలాగ్ ఉంది, నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని అక్కడే తెలిసిపోతాయి. అంటే అంత ఆలోచించి తీసినారు. సుకుమార్ డైరెక్షన్ మనకు తెలిసినది. పుష్ప 1 వచ్చేసి ఇంకా నార్త్ సైడ్ ఏ రేంజ్ క్లిక్ అయిందంటే ఆ రేంజ్ క్లిక్ అయింది. అటువంటి సినిమా ఇక్కడ పుష్ప 2 ఇంకా నార్త్ సైడ్ వాళ్ళు ఇంకా మేబీ ఇంకా ఇదే ఇంకా తెలుగు వాళ్ళది ఎక్స్ట్రీమ్ ఒక రేంజ్లో ఇమాజినేషన్ ఉంది వాళ్ళకి. నార్త్లో ఓ రేంజ్లో పోతుందని మాకు తెలిసిన వరకు నార్త్లో పెద్ద హిట్ అది. ఇంకా ఆ రేంజ్ మాస్ ముందే 1లోనే ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చినాడు. ఇప్పుడు ఇక్కడ స్టైల్కి ఇంకా రెండు సూపర్ ఉంది. ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఏమంటే సీన్ లో మనకు స్టోరీ అర్థం కాకూడదని చాలా అసలు స్టోరీ నిజంగా అసలు అర్థం కాదు.
అసలు అర్థమయ్యేటట్లు లేదు అది అన్ని అట్లా షార్ట్స్ తీసినారు దాన్ని, కొంచెం కూడా స్టోరీ అర్థమయ్యేటట్లు లేదు అది. మేబీ మన పార్ట్ 1లో సునీల్ గారు అసలు ఎక్కడ పోయారో తెలియదు అసలు. ఆయన అంటే కనపడినాడు సునీల్ సిస్టర్ అట్లా కనపడిపోతారు విత్ ఇన్ సెకండ్స్ లో. అసలు ఆయనది విలనిజం ఉందా లేదా అనేది కూడా అసలు అర్థం కాదు అని నాకు తెలిసి డిఫరెంట్ గా ఆలోచించి డిఫరెంట్ గా చేస్తున్నారు. చూద్దాం 100% కంపల్సరీ బ్లాక్ బస్టర్ అవుతుంది నాకు తెలిసి. ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సో అదండి రివ్యూ. మీరు ఎవరు చూసా కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. అసలు అది చూస్తే మేము కొత్త ట్రై చేస్తున్నాం. ఇది ఒకటే కాదు, మీకోసం చాలా వరకు రివ్యూలే కదా అన్ని ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ అండి, ప్లీజ్ అండి. we want your support. Thank you so much.